టెలివిజన్ రంగంలో ఎన్నికల నగారా మోగింది. జనవరి 31న తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో నటుడు హరి అధ్యక్ష పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో తన ప్యానెల్ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరి వివరాలేంటో వాళ్ళ మాటల్లోనే విందాం. వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించడం జరుగుతుంది. మాకేంటంటే ఫస్ట్ వీకు, థర్డ్ వీకు, సెకండ్ వీకు, ఫోర్త్ వీకు అలా ఉంటుందండి. హీరోయిన్లకి అయితే పర్వాలేదు, కానీ మాబోటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి వారానికి 2 రోజులు, ఈ ఫస్ట్ వీక్లో 2 రోజులు, థర్డ్ వీక్లో 2 రోజులు వస్తుంది. అది ఎత్తేయాలని మా కోరిక. ఏంటంటే మా పని ఉన్నప్పుడు పిలవండి, మమ్మల్ని బ్లాక్ చేయొద్దు. అది కూడా మేము ప్రొడ్యూసర్తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అర్హులైన వారికి పెన్షన్లు తప్పకుండా ఇస్తామండి. ఈ 27 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. జాయింట్ సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఇలా ఎన్నో పదవులు చేశాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి పోటీ చేయలేకపోతున్నారు. కాకపోతే మా వాళ్ళందరూ పోటీ చేస్తున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అసోసియేషను ఇంత చక్కగా ముందుకు సాగడానికి 2 స్తంభాలు ఉన్నాయండి. వారే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు. వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారండి. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, మేమందరం కూడా వాళ్ళ వెనకాలే ఉన్నాం. అందరు పదవులతో ఉన్నారు అసోసియేషన్లో. అందరు శాలరీస్ తీసుకొని పనిచేస్తున్నారేమో, శాలరీలో అసోసియేషన్లో డబ్బులు అన్నీ ఇలా ఖాళీ చేస్తున్నారేమో అనుకుంటారు. పాపం ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ డీజిల్ వాళ్ళే పోసుకొని, వాళ్ళ ఛాయ్ డబ్బులు వాళ్ళే ఇచ్చుకొని అలా పనిచేసే వాళ్ళే. ఓన్లీ ఆర్టిస్టుల ఒక మంచి కోసం ఇక్కడ నిలబడే వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో ఆలోచనతో మన ఆర్టిస్టులు ఏమైపోతారో, ఆర్టిస్ట్కి ఏ అవసరం ఉందో అని వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడు ఆపద వచ్చినా వాళ్ళు వెన్నుంటి నిలిచే ఏకైక ప్యానెల్ ఇక్కడ ఉంది. సో వీళ్ళు షూటింగ్స్ ఆపుకొని అయినా సరే ఆర్టిస్టులు కష్టం ఉందంటే వెనక నిలబడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరూ ఏదేదో అనుకుంటున్నారు, అంటే బాలాగారు లేరా, విజయ్ యాదవ్ గారు లేరా అని ఏదేదో అనుకుంటున్నారు. దానికి ఒకటే సమాధానం అండి, వాళ్ళు ఇంతకాలం ఇక్కడ పనిచేసి మాకు ఒక స్థాయిని కలిగించి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం చూసి మేము నేర్చుకుని మేము కూడా అదే దాంతో నడవాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి. చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అండి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మాకు ప్రచారాలు అంతా అవసరం లేదండి. వినోదాలకి మేము ప్రోత్సహించమండి. మాకు కావాల్సిందల్లా కడుపుండా భోజనం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి భోజనం కావాలంటే ప్రచారాలు చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మాత్రం మేము అలా కోరుకోమండి. వచ్చిన 15 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో అందరితో కలిసి పనిచేశాను. అందరి సమస్యలని దగ్గర నుంచి చూశాను. సో నాతోటి కళాకారుల సమస్యలని పరిష్కరించడానికి నా వంతు సహాయం చేయాలని, నా సర్వీస్ కూడా అవసరమైతే ఇవ్వాలని నేను ఈ ఫస్ట్ టైం ఈసీ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. హరణ్ గారి ప్యానల్ నుంచి. పాపం హరణ్కి ఆవేశంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తెలియదు. అలాగే ఎలక్షన్స్కి ముందు రోజు విందులు ఇచ్చి ఓట్లు తీసుకోవడం కూడా తెలియదు. కేవలం సర్వీస్ చేయడం ఒకటే తెలుసు ఆయనకి. ఆ సర్వీస్తోనే అందరి మనసులను గెలుచుకొని ఈ ఎలక్షన్స్లో గెలిచి అందరికీ సర్వీస్ చేయాలనుకుంటున్నారు. మనందరం కలిసి ఆయన కళను నెరవేరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.